నేను మంత్రిగా ఉన్నప్పుడు గ్రాంట్స్ అమరావతి రాజధాని మనం సపరేట్ అయింది కదా. సపరేట్ అయితే అమరావతికి ఏదైనా ఇద్దాం అనుకున్నాం. అమరావతికి ఇద్దాం అనుకుంటే మార్చి 30th వచ్చేసింది. మా ఆఫీసర్లు అందరూ కూర్చోబెట్టి చెప్తే సార్ అమరావతి ఎక్కడ ఉంది సార్ ఇవ్వడానికి అన్నారు. ఏముంది అమరావతి ఇప్పుడు కొత్తగా రాజధాని అనౌన్స్ చేశారు కానీ దానికి ఏమి రూపురేఖలు లేవు కదా సార్. తర్వాత ఏదన్నా ఇవ్వాలంటే మనం ప్రపోజల్స్ రావాలి కదా, డిపిఆర్ ఉండాలా, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకపోయినా అన్నారు. అని అంటే అప్పుడు చెప్పాను నేను, సరే విజయవాడ వాళ్ళు డ్రింకింగ్ వాటర్కి, గుంటూరు వాళ్ళు డ్రైనేజీకి ప్రపోజల్స్ పంపించున్నారు. గుంటూరు విజయవాడ అదే అమరావతి అంటే ఇవన్నీ అమరావతిలో భాగం. అందుకని 500 కోట్లు గుంటూరుకి, 500 కోట్లు విజయవాడకి, ఆ తర్వాత ఈ రాజధాని మిగతా రూపకల్పన కోసం అని కలిపి ఒక 500 కోట్లు ప్లానింగు మిగతా వాటన్నిటికి కూడా అని విడుదల చేసి ఆర్డర్ ఇచ్చేసాను. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ప్రపోజల్స్ ఉన్నాయి, వాటికి డిపిఆర్ ఉన్నాయి. దీన్నేమో డిపిఆర్ తయారు చేయడం కోసం కొత్త క్యాపిటల్ కాబట్టి అని దానికి ఇచ్చాం. సో 1500 కోట్లు వచ్చింది. విజయవాడ గుంటూరు ఆ 2 మున్సిపల్ కార్పొరేషన్లో దురదృష్టవశాత్తు వీటిని అనుకున్నట్టుగా సరిగా ఉపయోగించుకోలేకపోయాయి. ఇప్పుడు ప్రపోజల్స్ పంపించడం రాష్ట్ర ప్రభుత్వం, కానీ నిధులు వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడం కోసం జిల్లా యంత్రాంగం లేదా మున్సిపల్ యంత్రాంగం దానిపైన పర్యవేక్షించేట ముఖ్యమంత్రి లేదా అధికారులు ఉండాలి. కానీ ప్రాథమికంగా కర్తవ్యం, అమలు చేయాల్సిన కర్తవ్యం వీళ్ళపైన ఆధారపడి ఉంటుంది.